మస్తాన్ బాబు గారు ఊరికి ఎక్స్పెల్ కాదండి, వారి మీద కేసులు అడుగుతున్నాం. ఊరికి ఎక్స్పెల్ చేస్తే ఏం ఉపయోగం? మాట్లాడినివ్వండి సార్, మాట్లాడినివ్వండి ఒక్క నిమిషం. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉంటే ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మాట్లాడారా? ఖండించారా? బాపట్లలో ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తే ప్రశ్నించినందుకు ఒక్క నిమిషం వినండి. ప్రశ్నించినందుకు ఒక 10 ఏళ్ల కుర్రోడిని సజీవంగా చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? ఆడవాళ్ళ మీద దాడులే కావి. ఓకే, ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన దాని మీద ప్రశాంత్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం తప్పు, 100% తప్పు. నేను కాదు, అందరూ చెప్తారు. కానీ ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆ యొక్క దాడి, ఏదైతే మాటల దాడి చూసారా, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? సో వాళ్ళకి గతంలో ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఖండించలేదో, మీకు ఏ విధంగా చెప్పారో, మీకు ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో, ఇప్పుడు కనుక వాళ్ళు హారిక గారి మీద దాడి కానీ ఇంకొక మహిళల మీద దాడి కానీ జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా బుద్ధి చెబుతారు రేపు. కానీ మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలంగా అన్ని ఖండించారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా వెళ్ళటం కరెక్ట్ అని చెప్తారా? మీరు వెళ్ళి కుర్చీలో కూర్చోవడం కరెక్ట్ అని చెబుతారా? ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఖండించారా? చెప్పండి మీరు. ఆడవాళ్ళ మీద ఎప్పుడు జరిగినా, ఆడవాళ్ళ మీద బండారు సత్యనారాయణమూర్తి గారు రోజా గారి మీద ఆ విధంగా మాట్లాడతాం తప్పని చెప్పండి మీరు కూడా. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతాం జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయమనండి తప్పని చెప్పి. లేదు అనంతబాబు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లి ఇంట్లో డోర్ డెలివరీ చేయడం తప్పని చెప్పండి, ఎక్స్పెల్ చేసేయండి పార్టీ నుంచి. ఏ పార్టీ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెల్ చేసినట్టు మీరు కూడా చేసేయండి. అలాంటి వాళ్ళు ఆ నేరారోపణలు వాళ్ళు కావాలి చేసినా అనుకోకుండా చేసినా అది మర్డర్, అది తప్పు, అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే ముందర వస్తాను శ్రీకాంత్ గారు, పెద్దారెడ్డి గారు మాట్లాడడానికి వెళ్ళారు. ఓకే, దాడికి వెళ్ళలేదు. మాట్లాడటానికి వెళ్ళే టైమింగ్ కూడా ఉంటుంది. నేను కంప్లీట్ గానే ఇంకొకటి, ప్రసన్న కుమార్ రెడ్డి గారిది గాని ఆమె ప్రశాంతి గారిది గాని చెప్పారు, వారి మాటల యుద్ధాలతో రాజకీయంగా ఏదన్నా తప్పు మాట్లాడింటే అరెస్ట్ చేసి లోపలేపించమనండి. ఖండించలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుంటారా? రైట్, ఆగండి ఒకసారి. సురేంద్ర నాయుడు, మీ ఇద్దరు ఆగండి. సురేంద్ర నాయుడు గారి దగ్గర సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు నెరేటివ్స్ మీకు కొంచెం మనసు కష్టం అనిపిస్తుంది, కానీ నెరేటివ్స్ మాత్రం చాలా బలంగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు మీరు. అంటే ఒక్కసారిగా మీకు అనుకూలంగా లేని వాతావరణం ఉన్నప్పుడు నెరేటివ్స్ని ఏ రకంగా అంటే మీకున్న నాలెడ్జ్ ఎక్స్పర్టైజ్ వీళ్ళకి సట్టన్లీ వీళ్ళకి లేదు, జనసేనకి లేదు, వైసీపీకి లేదు, మోస్ట్ అనార్గనైజ్డ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వెరాజ్ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ బ్యాంక్, యూ హ్యావ్ లీగల్ సెల్, చాలా పటిష్టంగా 1000-2000 మంది పనిచేస్తుంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఒక నెరేటివ్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలనే విషయంలో మీకు బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇస్తారు. అంటే మీకంటే సురేంద్ర నాయుడు గారికి అక్కర్లేదు, కానీ చాలామందికి ఇస్తుంటారు. రెండోది, మీరు మాట్లాడే ముందర కొల్లు రవీంద్ర గారు ఏం మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చూద్దామండి. ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాళ్ళ కుట్రలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా రాక్షస మూకలని, రాక్షస ఆలోచనలు వస్తాయనే దానికి మరి నిన్న పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలే ఒక నిదర్శనం. ఇవాళ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, ఇవాళ వాళ్ళ కుట్రలు, ఎందుకంటే ఆ నాయకుడే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక దళితుడైనటువంటి ఒక వృద్ధుడిని కారుతో తొక్కించి చంపేసి రప్ప రప్ప అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ నాయకుడే